Session, sir. Yes, sir. Thank you so much, Presiding Officer, President, the GLT Coordinator, my good friend Prasad Garu, District Governor Mohan Reddy Garu, my mentor, our senior senior most past governor, and the mentor for both of us, William Cat leader, and colleague past governors. Various other vice governors and cabinet officers, ముఖ్యంగా క్లబ్ సెక్రటరీస్, ప్రెసిడెంట్స్ అండ్ ట్రెజరర్స్ అందరికీ నమస్తే. సో చాలా సంతోషం దట్ కోసం మాకు అత్తగారు ఊరు అది మా ఇల్లు, మా అత్తగారు ఊరు అక్కడ ఖమ్మం కొత్తగూడెం. సో 320 చాలా సంతోషం మీ అందరితో ఒక చిన్న నాకున్న నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడంలో. సో నాకు ఇవాళ మంచి అవకాశం కూడా ఇచ్చారు, సెక్రటరీస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్. సో నేను ఎక్కువ మీ టైం తీసుకోకుండా ముందు జస్ట్ నా ప్రెసెంటేషన్ స్టార్ట్ చేస్తాను. నేను ముందు నా స్క్రీన్ షేర్ చేస్తాను. మీ అందరూ తెలుసు, ఇప్పుడు ఈ పాండమిక్ కోవిడ్ సిచ్యువేషన్లో మనం అందరూ కూడా ఎక్కువ శాతం మనం ఆన్లైన్లో కలుసుకుంటున్నాము. సో చిన్న చిన్న విషయాలు మనము కొద్దిగా మంచిగా పాటిస్తే బాగుంటుంది. అంటే స్పీకర్ బాగా మాట్లాడుతున్నారు, లేదంటే ఒక మంచి ఇది ఉందంటే మనము ఈ విధంగా క్లాప్స్ కానీ లేకపోతే థమ్స్ అప్స్ కానీ పెట్టవచ్చు. యూ కెన్ సీ ఆన్ మై ఫోటో, యూ విల్ ఫైండ్ దట్ థమ్స్ అప్. అండ్ సో అంటే మనం ఇది డిస్టర్బెన్స్ చేయకుండా, అంటే మళ్ళీ మనం అన్మ్యూట్ చేసి క్లాప్ కొట్టామంటే మిగతా వాళ్ళు కూడా అంత డిస్టర్బెన్స్ అవుతుంది. అలా కాకుండా సైలెంట్ గా మనం అందరికి ఒక చిన్న క్లాప్ ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. సిమిలర్ వే మనకి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఇట్లా మన సిచ్యువేషన్స్ లో చాట్ బాక్స్ లో వేస్తే ఏదైతే ఆర్గనైజర్ ఉన్నారో లేకపోతే ఫ్యాకల్టీస్ ఉంటారో వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట చాట్ బాక్స్ లో. ఒకవేళ పాసిబిలిటీస్ టైం ఉంటే కనుక అక్కడే మనకి ఆన్సర్ దొరుకుతాయి, లేదంటే దాని తర్వాత కానీ కనీసం, ఎందుకంటే ఇవన్నీ మొత్తం కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి మనకి. సో తర్వాత కూడా ఆర్గనైజర్ దాన్ని చూసుకొని మీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడం కూడా జరుగుతాయి అన్నమాట. అంటే మన పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే మనం అందరూ ఏదో ఆన్లైన్ లో ఉన్నాం కదా ఏం నేర్చుకుంటాము అట్లని కాకుండా పర్పస్ చాలా బాగా సర్వ్ అవుతుంది. ఇది ఒకసారికి 4 సారి మనం ఆన్లైన్ లో చేయొచ్చు. మనం ఫిజికల్ గా రావాలంటే చాలా ఖర్చులు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రామ్ మీరు ఇక్కడ నల్గొండలో ఖమ్మంలో పెట్టి ఉంటే కనుక ఇప్పుడు యాజ్ అ ఫ్యాకల్టీ నేను రావాలి వెళ్ళాలంటే కూడా 2-3 అవర్స్ మై జర్నీ, మై పెట్రోల్ అవన్నీ కూడా సేవ్ అయింది. సిమిలర్ గా మీ అందరికి కూడా మీరందరూ కూడా కంఫర్టబుల్ గా మన ఇంట్లో కూర్చోండి, మనం సేఫ్ గా ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఏదో మనకు తెలిసినది మనం నేర్చుకొని మనం షేర్ చేసుకుంటున్నాం నాలెడ్జ్ ని. సో విత్ దిస్ ఫ్యూ థింగ్స్ లెట్ మీ జస్ట్ స్టార్ట్ మై ప్రెసెంటేషన్. వీళ్ళంత వరకు నేను తెలుగులోనే చెప్తానండి. సో హార్టీ కంగ్రాచులేషన్ టు ఆల్ ది secretaries, especially because I'm going to take the session for the secretaries, and also to the presidents and treasurers who have taken the job as a PSTs in your club for this 2020 and 2021. It's a very special year for all of you. So before moving to the next slide, I would like to just show a small video. Just please listen to this video.
So that's a small video about why we are called Lions. So let us be always proud, be a Lions. సో ఈసారి ఏంటంటే ఇవాళ నేను ముఖ్యంగా డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్లబ్ సెక్రటరీస్ ని ఒక 6 రెస్పాన్సిబిలిటీస్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ ఆర్గనైజ్ ద క్లబ్ బిఓడి అండ్ జనరల్ బాడీ మీటింగ్. యాజ్ అ సెక్రటరీ మీరందరూ కూడా మీ యొక్క క్లబ్ బిఓడి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కానీ జనరల్ బాడీ మీటింగ్ కానీ ఆర్గనైజ్ చేయాలి. సిమిలర్ వే ప్రిపేర్ అండ్ సర్క్యులేట్ అజెండా అండ్ మినిట్స్. అంటే దీంట్లో మనం జనరల్ బాడీ మీటింగ్ కానీ బిఓడి మీటింగ్ కానీ అజెండా సర్క్యులర్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని అదేవిధంగా మినిట్స్ కూడా తయారు చేయాలి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సిమిలర్ వే కీప్ రికార్డ్స్ అండ్ రిసీవ్ కరెస్పాండెన్స్. అంటే సెక్రటరీ అంటే ఈస్ ద బెస్ట్ కమ్యూనికేటర్. ఇందాకనే మన గవర్నర్ గారు చెప్పారు, మోహన్ రెడ్డి గారు చెప్పారు క్లియర్ గా. సో కమ్యూనికేషన్ యూ ఆర్ బేసిక్లీ ఏ కమ్యూనికేషన్ లింక్. మీరు కమ్యూనికేషన్ లింక్ బిట్వీన్ ది యువర్ డిస్ట్రిక్ట్ అండ్ యువర్ జోన్ చైర్పర్సన్, రీజన్ చైర్పర్సన్ అండ్ యువర్ క్లబ్. So you have to keep all the records and receive the correspondence which you receive from various sources including international. మీరు కొత్త మెంబర్ జాయిన్ అయితే మీ క్లబ్ లో వారికి పిన్ రావడం జరుగుతుంది, కిట్ రావడం జరుగుతుంది. సో అవన్నీ కరెస్పాండెన్స్ కూడా మీకే వస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు రిసీవ్ ఆల్ దోస్ కరెస్పాండెన్స్. సో అది ఏమేమి కరెస్పాండెన్స్ వస్తుంది, ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అవన్నీ కూడా చెప్తాను అక్కడ. దెన్ ద ఫోర్త్ పాయింట్ ఈస్ కంప్లీట్ అండ్ ఫైల్ ఆల్ క్లబ్ రిపోర్ట్స్. చాలా రిపోర్ట్స్ ఉంటాయి మాట. WMMR రిపోర్ట్ నుంచి మీ సర్వీస్ యాక్టివిటీ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే మీ జోన్ చైర్మన్ కి పంపించిన రిపోర్ట్ కానివ్వండి, జోన్ అడ్వైజరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ అడ్వైజరీ మీటింగ్ పంపించిన రిపోర్ట్ కానీ, రీజన్ బై మంత్లీ మీటింగ్ పంపించిన రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే కంటెస్ట్ రూల్ ప్రకారం డిస్ట్రిక్ట్ గవర్నర్ కి పంపించిన రిపోర్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా మీరే కంప్లీట్ చేయాలి. ఫైల్ చేసేసి కాపీ పంపించేసి మీ దగ్గర కూడా ఫైల్ పెట్టుకోవాలి. అదేవిధంగా అటెండ్ అదర్ మీటింగ్స్. ఏమేమి మీటింగ్స్ ఉంటాయి యాజ్ అ సెక్రటరీగా మీరు ఏ మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఎప్పుడెప్పుడు ఏ ఇంటర్వల్స్ ఉంటాయి కూడా ఇవన్నీ ఇక్కడ చెప్తాను. సిమిలర్ వే మనం ఎప్పుడు సక్సెస్ అవుతామంటే మనం పర్ఫెక్ట్ గా మన దగ్గర మనకి ఇచ్చిన బాధ్యతని మనం పర్ఫెక్ట్ గా ఇంకొక చెప్తేనే, మనం అంటే హ్యాండ్ ఓవర్ చేస్తేనే ప్రాపర్ గా మనం సక్సెస్ అయినట్టు. కాబట్టి సక్సెషన్ ప్లానింగ్ కూడా మనకి ఇక్కడ దాన్ని కూడా డిస్కస్ చేస్తాము. సో ముందు ఫస్ట్ పాయింట్ ఆర్గనైజ్ క్లబ్ బిఓడి అండ్ జనరల్ బాడీ మీటింగ్. సో బిఫోర్ మీటింగ్ ఏం చేయాలి? సో బిఫోర్ మీటింగ్ మీరు మీటింగ్ నోటీస్ అండ్ అజెండా ప్రిపేర్ చేయాలి. సో నోటీస్ అజెండా ప్రిపేర్ చేయాలంటే మీరు ఒక క్లబ్ ప్రెసిడెంట్ కి అడగాలన్నమాట. సార్ ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తాము, డేట్ అండ్ టైం అండ్ వెన్యూ. చేసిన తర్వాత దాంట్లో డిస్కషన్ పాయింట్స్ ఏమి ఉంటాయి, అజెండా పాయింట్స్, స్టాండర్డ్ మీటింగ్ అజెండా పాయింట్స్ ఉంటాయి. మీటింగ్ పాయింట్స్ అన్ని పెట్టేసి బిఫోర్, అంటే ఇంతకు ముందు అయితే మనం పోస్టర్లో పంపించామన్నమాట. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది, మన క్లబ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ క్లబ్ గ్రూప్ లో చక్కగా ఒక 1 వీక్ 10 డేస్ ముందు ఏ మంత్ కి ఆ మంత్ బిఫోర్ నే మనం పోస్టింగ్ చేస్తే మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవుతారు. సిమిలర్ వే కమ్యూనికేషన్ అండ్ కరెస్పాండెన్స్, అదే సేమ్ థింగ్, కమ్యూనికేషన్ కరెస్పాండ్ చేయాలి. మెంబర్ కిట్స్, క్లబ్ రోస్టర్ ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడా బిఫోర్ మీటింగ్ యూ హావ్ టు కీప్ ఎవ్రీథింగ్ రెడీ. అండ్ డ్యూరింగ్ ద మీటింగ్ ఏం చేయాలి? డ్యూరింగ్ ద మీటింగ్ యూ హావ్ టు రికార్డ్ ద అటెండెన్స్ త్రూ ద రోస్టర్. మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఒక క్లబ్ రోస్టర్ ఇస్తారన్నమాట చక్కగా. దాంట్లో ప్రతి క్లబ్ మెంబర్ది బయోడేటా ఉంటుంది. ఆ బయోడేటా ఫిల్అప్ చేసుకొని తర్వాత ప్రతి మెంబర్ది అటెండెన్స్ తీసుకోవడము. సిమిలర్ వే డాక్యుమెంట్ ఎనీ నాన్ లైన్స్ ఆఫ్ గెస్ట్ స్పీకర్ విజిటర్ ఇన్ఫర్మేషన్. సాధారణంగా మనం కొద్దిగా నాన్ లైన్స్ కానీ గెస్ట్ స్పీకర్ ని పిలుస్తుంటాం అప్పుడప్పుడు, సమ్ విజిటర్స్ ఫర్ నాన్ లైన్స్. సో వాళ్ళది డాక్యుమెంట్, వాళ్ళ ఒక బయోడేటా, లేకపోతే వాళ్ళు ఒక మాట్లాడినది కానీ అవన్నీ కూడా మనం రికార్డ్ పెట్టుకోవాలి. సిమిలర్ వే రికార్డ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. చాలా ఇంపార్టెంట్ సెక్రటరీది ఒక చక్కటి బాధ్యత. ఎందుకంటే నేను చాలాసార్లు చూసి ఉన్నాను, అంటే ఒక పాస్ గవర్నర్ గా కానివ్వండి, నేను ఒక క్యాబినెట్ సెక్రటరీ 2008-9 మనం అప్పుడు ఉమ్మడి జిల్లా అంటే కలిసి ఉన్నామన్నమాట. మన 320 ఇప్పుడున్న 320C అండ్ E అప్పుడు నేను క్యాబినెట్ సెక్రటరీగా చేశాను, మీ అందరూ తెలుసు. సో గవర్నర్ గారు వస్తున్నారంటే ఆ రాత్రి పూట కూర్చొని మనము మినిట్స్ రికార్డ్ ఫిల్ చేయడం కాకుండా ఎప్పటికప్పుడు మీటింగ్ రికార్డ్స్ మినిట్స్ ఫిల్ చేయడం. అందులో ఇప్పుడు చాలా చక్కటి అవకాశం వచ్చింది మనకి కరోనా. సో ఇప్పుడు సెక్రటరీ యాజ్ అ సెక్రటరీ అండ్ క్లబ్ ప్రెసిడెంట్ మీరేంటంటే మన అడ్మినిస్ట్రేషన్, క్లబ్ అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా స్ట్రాంగ్ గా చేసుకోండి. అంటే మీరు ఒక ఫుట్ పాత్, ఒక లెగసీని పెట్టేసేయండి. సో దట్ ఫ్యూచర్ లో వచ్చిన వాళ్ళంతా అది ఫాలో చేస్తారు. సిమిలర్ వే న్యూ మెంబర్ ఎవరైనా వచ్చి ఉంటే కనుక వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫిల్అప్ చేయడం కానివ్వండి, వారు ఫోటోగ్రాఫ్ తీసుకోవడం కానివ్వండి, అవన్నీ కూడా మీరు చేయాలి డ్యూరింగ్ ద మీటింగ్. తర్వాత ఆఫ్టర్ మీటింగ్ అయిపోయినాక ఏం చేయాలి? సేమ్ థింగ్ ని మనం మినిట్స్ ని కమ్యూనికేట్ చేయాలి టు వేరియస్ పీపుల్. మన క్లబ్ మెంబర్స్ కి కానివ్వండి, లేకపోతే రీజన్ చైర్మన్, జోన్ చైర్మన్, డిస్ట్రిక్ట్ గవర్నర్, అట్లా డిఫరెంట్ పర్సన్స్ కి వాళ్ళు కమ్యూనికేషన్ చేయాలి. సిమిలర్ వే ఫాలో అప్ అంటే మీటింగ్ లో చాలా డిస్కషన్ చేసి ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చే నెల ఏదైనా ఒక మనం హెల్త్ క్యాంప్ చేద్దామని అనుకుని ఉంటారు. సో దాన్ని ఎవరు చైర్మన్ ఉంటారో, మామూలుగా వైస్ ప్రెసిడెంట్స్ చైర్మన్ గాను, తర్వాత కమిటీలో వేరే మన నార్మల్ మెంబర్స్ కమిటీ మెంబర్ గా పెడతాము. సో వాళ్ళతో ఒక ఫాలో అప్
సార్ మనం మన మీటింగ్లో అనుకున్నాము ఎక్కడి వరకు వచ్చిందని. సో దట్ అలా మనం ఫాలో అప్ చేసుకుని ఆ కమ్యూనికేషన్ మనం చక్కగా చేస్తే, అంటే యాజ్ అ కమ్యూనికేటర్ ఆర్ సెక్రటరీ, యాజ్ అ కమ్యూనికేటర్ ఆఫ్ ద క్లబ్ చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది. మెంబర్స్ ఎవరైతే వీలు ఉంటే వాళ్ళు అటెండ్ అవుతారు. అది కాకుండా మనం ఏం చేస్తాం మామూలుగా, ఇప్పుడు ఇవాళ మీటింగ్, ఇవాళ మనకి ఏదైనా యాక్టివిటీ ఉందంటే తెల్లారు 9 o'clock ఇవాళ ఒక యాక్టివిటీ మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పడం అనేది, అది చాలా మంది తక్కువ అటెండ్ అవుతారు. అదే మనం ముందే తెలుసు కాబట్టి మన మీటింగ్ లో డిస్కస్ చేసినది ఫాలో అప్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దట్ యూ హావ్ టు డూ యాజ్ అ సెకండ్ ఆఫ్టర్ మీటింగ్. సో ఇవి 3 points బిఫోర్ మీటింగ్, డ్యూరింగ్ మీటింగ్, ఆఫ్టర్ మీటింగ్. హౌ టు ఆర్గనైజ్ ద క్లబ్ BOD అండ్ జనరల్ బాడీ యాజ్ అ సెక్రటరీ. ఇది ఫస్ట్ డ్యూటీ మాట. సెకండ్ డ్యూటీ, ప్రిపేర్ అండ్ ఆర్గనైజ్ క్లబ్ అజెండా అండ్ మినిట్స్. సో మనకి అజెండాలో ఏమేమి ఉంటుందండి, కన్సిస్టింగ్ ఆఫ్ యువర్ టైమ్, డేట్, ప్లేస్ ఆఫ్ ద మీటింగ్ along with the standard points. Standard points ante untundi, welcome address by the president and the secretary will give the report, treasurer will give the treasury report, and we will be discussing about some of the activities happened. We appreciate people. After that we just plan for some good activity and anything except some of the agenda like no GOV and just district governor official visit. Governor official visit agendas to little different ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ అఫీషియల్ విజిట్ మనకు సంవత్సరం ఒకసారి వస్తారు కాబట్టి మన గవర్నర్ వచ్చినాక మనం ఎక్కువ అక్కడ మాట్లాడము. మనం గవర్నర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం ప్రొసీడింగ్స్ ని. గవర్నర్ మన డిస్ట్రిక్ట్ లో జరిగిన ప్రోగ్రామ్స్, అదేవిధంగా మల్టిపుల్ లో జరిగిన ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని మనకు వివరిస్తారు. ఈ విధంగా మనం చేస్తున్నాము, ఇలా మనం ఫండ్ రైజ్ చేసుకుంటున్నాము, ఈ విధంగా LCF కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము అని చెప్పి రిక్వెస్ట్ అనేది జరుగుతాయి. కాబట్టి ఎక్సెప్ట్ ది అజెండా ఆఫ్ ది గవర్నర్ అఫీషియల్ విజిట్, మామూలుగా అయితే మీ మీటింగ్ క్లబ్ మనం మీటింగ్ అజెండా స్టాండర్డ్ గా ఉంటుంది. ఇది కాకుండా మనం ఎప్పుడైనా మనం ఏదైనా సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇనాగరేషన్ చేస్తున్నాము, లేదా మన క్లబ్కి ఎవరైనా డిగ్నిటరీస్ వస్తున్నారు, ఇంటర్నేషనల్ డిగ్నిటరీస్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కానివ్వండి, వాళ్ళు వస్తున్నారంటే దానికి సెపరేట్ గా డిఫరెంట్ అజెండా ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది స్టాండర్డ్ అజెండా. ఎంత పెద్దగా ఎక్కువ ఉండదు. సిమిలర్ వే మినిట్స్ లో ఏమేమి పాయింట్స్ ఉంటాయి, అజెండా తయారు చేస్తాము, మనం పోస్ట్ చేస్తాము, మీటింగ్ అవుతుంది, డ్యూరింగ్ మీటింగ్ వి రైట్ ద థింగ్స్. మినిట్స్ తర్వాత మినిట్స్ లో ఏమేమి ఉంటుంది అంటే మెయిన్ గా డేట్, ప్లేస్ అండ్ టైమ్ ఆఫ్ ద మీటింగ్ ఉంటుంది. అంటే మనకి చక్కగా బుక్ ఉంది మాట, క్లబ్ గవర్నర్ బుక్ ఇచ్చారు, ఆ బుక్ లోనే మనం రాసుకుంటాము. అప్పుడప్పుడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ పంపించేయాల్సి వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు సెండ్ సమ్ అప్రిషియేషన్ రెజల్యూషన్ టు ది సమ్ ఆఫ్ ద ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ గవర్నర్స్, పాస్ట్ గవర్నర్స్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ రీజియన్ చైర్పర్సన్. మీరు అది రాసుకున్నది మీరు మన రీజియన్ కాన్ఫరెన్స్ లో కానీ, లేకపోతే మనం అఫీషియల్ విజిట్ గా మామూలుగా మనం గవర్నర్ కి అప్రిషియేషన్ రెజల్యూషన్ ఇస్తాం. సో ఇవన్నీ మనం కరెక్ట్ గా మినిట్స్ రాసుకుంటే అక్కడ మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. అండ్ ఇఫ్ ఎనీ గెస్ట్ స్పీకర్ ఆర్ చీఫ్ గెస్ట్ ఎనీబడి ఈస్ కమింగ్ ఫర్ ద సెపరేట్ ప్రోగ్రామ్, వారి నేమ్స్, తర్వాత వారు ఏం చెప్పారు, తర్వాత మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ కేస్ ఆఫ్ ద BOD ఎస్పెషల్లీ, అది మనం మినిట్స్ లో రాసుకుంటామంట. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి కొన్ని కాంట్రవర్సీ వస్తే దీస్ ఆర్ ద మెంబర్స్ ప్రెసెంట్ డిసైడ్ అటెండెన్స్ షీట్, మనకి ఇది కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మనము అజెండా మన మినిట్స్ లో, ఎస్పెషల్లీ BOD మీటింగ్ మినిట్స్ లో మన మెంబర్ ప్రెసెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెంబర్ ప్రెసెంట్ నేను కూడా రాయడం అనేది కూడా చాలా మనకి ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఇఫ్ ఎనీ మోషన్ క్యారీడ్ ఆర్ లాస్ట్, మనం ఏదైనా డిస్కషన్ చేస్తున్నాము, చర్చలు చేస్తున్నాము, లేదా డిస్ట్రిక్ట్ గవర్నర్ కి ఒక రెజల్యూషన్ పంపిస్తున్నాం డిస్ట్రిక్ట్ కి, అవన్నీ మనము ప్రతి ఒక్క పాయింట్ రాయక్కర్లేదు. వెదర్ ఇట్ ఈస్ క్యారీడ్ ఆర్ ఇట్ ఈస్ లాస్ట్, అండ్ ఆల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అండ్ అపీల్ వెదర్ దే వేర్ సస్టైన్డ్ ఆర్ లాస్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే దీని గురించి కూడా మనకి వివరంగా మనం లైన్స్ బుక్, మన సెక్రటరీ బుక్ లో కూడా ఉంది. అదేవిధంగా ఇంకా దీని గురించి ఎక్కువ మీరు తెలుసుకోవాలంటే రాబర్ట్ రూల్ ఆఫ్ లా డౌన్లోడ్ చేసుకోండి, ఆన్లైన్ లో అవైలబుల్. మీరు సెక్రటరీగా, కోశాధికారిగా మీరు దాన్ని తరవుగా తెలుసుకోవాలన్నమాట. మన క్లబ్ కాన్స్టిట్యూషన్ బైలాస్ కూడా మనం తరవుగా తెలుసుకోవాలి. స్టాండర్డ్ క్లబ్ కాన్స్టిట్యూషన్ బైలా ఉంటుంది. అదే కాకుండా దాంట్లో కొన్ని చేంజెస్ చేసుకొని మన క్లబ్ కానీ ఒక కాన్స్టిట్యూషన్ బైలా ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి ప్రాక్టీస్. నేను చెప్పినట్టు ఈ కోవిడ్ టైంలో మనం ఎక్కువ సర్వీసెస్ చేయడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి మనం క్లబ్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధం చేయడానికి ఇవన్నీ కార్యక్రమం వల్ల మీరు along with your board of directors you can involve all the board of directors and you can make it matter. So this is about the prepare and organize the club agenda and the minutes. That is point number 2. Tarvata third responsibilities was keep records and receive correspondence. What are all the records you have to keep andi? Club charter normal ga manam antamu, timer, twister and ipudu timer is optional అయిపోయింది. So club charter should be always with the secretary of the club. Similar way constitution and bylaws ఇందాక చెప్పాను. మీ దగ్గర క్లబ్ కాన్స్టిట్యూషన్ బైలాస్ సెపరేట్ గా లేదంటే స్టాండర్డ్ కాన్స్టిట్యూషన్ బైలా అనేది మనది ఇంటర్నేషనల్ వెబ్సైట్ లో దొరుకుతుంది. అది డౌన్లోడ్ చేసుకొని చక్కగా ఒక ఫైల్లో మీరు పెట్టుకోవచ్చు. సిమిలర్ వే ఇయర్ ప్లానర్, అదేవిధంగా బడ్జెట్ కాపీ. ఇయర్ ప్లానర్ ఇప్పటికి తయారు చేసి ఉంటారు.
అది అప్రూవ్డ్ బై ది యువర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సిమిలర్ వే మీ ఒక బడ్జెట్ కాపీలో మీ అందరికి తెలుసు అడ్మినిస్ట్రేషన్ అండ్ యాక్టివిటీ బడ్జెట్ ఏదైతే మీ ట్రెషరర్ తయారు చేస్తారో అలాంగ్ విత్ కన్సల్టేషన్ యూ, బట్ మీకు కూడా యాజ్ అ సెక్రటరీ యూ షుడ్ హ్యావ్ అ కాపీ ఆఫ్ దట్ ఇయర్ ప్లాన్ అండ్ బడ్జెట్ విత్ యూ. సిమిలర్ వే క్లబ్ హిస్టరీ, అంటే క్లబ్ మనం చార్టర్ అయినది ఎప్పుడు, క్లబ్ ది మైల్ స్టోన్ ఏంటి, ఎంతమంది ఎంజేఎఫ్ ఉన్నారు, ఎంతమంది పిఎంజేఎఫ్లు ఉన్నారు, మన క్లబ్ నుంచి ఎంతమంది ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ లో సర్వ్ చేశారు, పాస్ గవర్నర్ గా కౌన్సిల్ ఆఫీసర్స్ గా, లేకపోతే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా, లేకపోతే డిస్ట్రిక్ట్ వేరే వేరే ఆఫీసర్స్ గా, రీజియన్ చైర్మన్ గా, జోన్ చైర్మన్. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మామూలుగా ఇది లాస్ట్ మూమెంట్ లో రీజియన్ కాన్ఫరెన్స్ వచ్చినప్పుడు మాస్టర్ ఆఫ్ సర్మనీ అనౌన్స్ చేస్తుంటారు అనమాట. నౌ ద క్లబ్ గోయింగ్ టు కమ్, క్లబ్ ఇస్ సఫిల్ కూడా గ్రేటర్ అన్నప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి పరిగెత్తుకొని, లేకపోతే ఆయన బుక్ చూసుకొని చదువుతారు అనమాట. ఆయనకి ఏం తెలుసు అంటే మాస్టర్ ఆఫ్ సర్మనీగా బుక్ల పైన ఉన్న లిమిటెడ్ తెలుసు, బట్ ఆయనకి మన క్లబ్ ఒక పర్టికులర్ ప్రత్యేకంగా ఉన్నది తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా హోమ్ క్లబ్ సఫిల్ కూడా గ్రేటర్, మేము ఏంటంటే క్లబ్ స్టార్ట్ అయినప్పుడే 2009-10, దట్ వాస్ ద ఫస్ట్ 8-9 స్టార్టెడ్ డ్యూరింగ్ అవర్ బాలయ్య గారు గవర్నర్షిప్ లో. దట్ వాస్ ద వెరీ ఫస్ట్ క్లబ్. మేము ఒక నిర్ణయం తీసుకున్నమాట, ప్రతి సంవత్సరము పాస్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే అవుతారో వాళ్ళు ఎంజేఎఫ్ అవుతారు, దాంతో పాటు ఇంకా ఎవరైనా, బట్ ఒక ఎంజేఎఫ్ మాత్రం కంపల్సరీ. సో ఇప్పుడు మా క్లబ్ 11 years, మేము 13 ఎంజేఎఫ్ అండ్ పిఎంజేఎఫ్ ఉన్నాం అన్నమాట. సో ఇటువంటిది వాళ్ళకి తెలియదు మాస్టర్ ఆఫ్ సర్మనీ. హైలైట్ చేయాలంటే మన క్లబ్ హిస్టరీ మన దగ్గర ఉండాలి. సో కీప్ ద క్లబ్ హిస్టరీ ప్రిపేర్ చేసుకొని చక్కగా మీ పాస్ట్ ప్రెసిడెంట్స్ తో మాట్లాడి క్లబ్ హిస్టరీ ప్రిపేర్ చేసుకుని అది కూడా మీ ఫైల్లో పెట్టుకోండి. సిమిలర్ వే మినిట్స్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ జనరల్ బాడీ, అది బుక్ ఉంది మీకు, ఆ బుక్ ని పెట్టుకోవాలి, మీరు అప్ టు డేట్ పెట్టుకొని అందరూ సంతకాలు తీసుకోవాలి. సిమిలర్ వే WMMR, దట్ ఈస్ వెబ్ మంత్లీ మెంబర్షిప్ రిపోర్ట్, మనం ఏదైతే ఆన్లైన్ లో పంపిస్తామో దానికి ఒక కాపీ పెట్టుకోవాలి. క్లబ్ రోస్టర్ ఉంటుంది. సిమిలర్ వే యాక్టివిటీ అండ్ సర్వీస్ రిపోర్ట్ కాపీస్ మనం ఇంటర్నేషనల్ పంపించేది. అట్లనే మన గవర్నరు ఒకవేళ మీకు ఏమైనా ఫార్మాట్ ఇచ్చి ఉంటే కనుక దానికి కూడా కాపీ మీ దగ్గర ఒకటి ఉండాలి. సేమ్ థింగ్ యూ హావ్ టు సెండ్ కమ్యూనికేషన్ టు యువర్ RC and ZC and also to the district. And one more, you should keep a file called communication file from zone chairman, region chairman, district, multiple and international. మీకు ఏదైతే కమ్యూనికేషన్స్ వస్తున్నాయో బై పోస్ట్ ఆర్ బై సమ్ టైమ్ మెయిల్ పాసిబిలిటీస్ ఉంటే దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫైల్లో చక్కగా పెట్టుకుంటే, అంటే ఇప్పటి వరకు మీ క్లబ్ లో ఈ ప్రాక్టీస్ లేకపోవచ్చేమో, ఇప్పుడు మీరు సెక్రటరీగా ఈ సంవత్సరం దీన్ని స్టార్ట్ చేసి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే, అంటే కొన్ని క్లబ్స్ లో బ్లాక్ బుక్ అని ఉండేది, అట్లా ఈ సంవత్సరం నుంచి కొన్ని క్లబ్స్ ఇలాంటి రికార్డ్స్ ని పాస్ చేయడం కూడా ఒక లెగసీగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీస్ కూడా ఈజీగా కనిపిస్తాయి అన్నమాట మనం ఏమేమి కమ్యూనికేషన్ చేయాలని. సో దిస్ ఈస్ అబౌట్ ది కీప్ రికార్డ్స్ అండ్ రిసీవ్ రిపోర్ట్స్, రిసీవ్ కరెస్పాండెన్స్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ వాట్ యు ఆర్ రిసీవింగ్, హౌ టు స్టోర్ ఆల్ దోస్ థింగ్స్ మాట. దెన్ ఫోర్త్ వన్, కంప్లీట్ ఫైల్ ఆల్ రిపోర్ట్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏమేమి రిపోర్ట్ ఉంటే వెబ్ మంత్లీ మెంబర్షిప్ రిపోర్ట్, మనం కొత్త మెంబర్ని యాడ్ చేస్తున్నాము, ఎప్పటికప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం మంత్లీ మెంబర్షిప్ రిపోర్ట్ దగ్గర వెళ్ళి ఒకసారి క్లిక్ చేస్తే మన మెంబర్షిప్ రిపోర్ట్ తయారైపోతుంది. అది ఆటోమేటిక్ ఇంటర్నేషనల్ సబ్మిట్ అవుతుంది కాబట్టి యూ నీ నాట్ సెండ్ టు ఇంటర్నేషనల్, కానీ డిస్ట్రిక్ట్ ఒక కాపీ, అదేవిధంగా మీ RCZCకి ఒక కాపీ ఇస్తే రీజన్ చైర్మన్, జోన్ చైర్మన్ విల్ బి కాల్డ్ బై ద డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫర్ ది RCZC మీటింగ్. అప్పుడు మీ క్లబ్ గురించి అక్కడ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సిమిలర్ వే సర్వీస్ యాక్టివిటీ రిపోర్ట్స్, అదేవిధంగా RCZC's డిస్ట్రిక్ట్ రిపోర్ట్స్, తర్వాత న్యూ మెంబర్ అప్లికేషన్, ఇది కూడా మన దగ్గర ఫైల్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్నటి వరకు మెంబర్షిప్ అప్లికేషన్ మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేసినప్పుడు జస్ట్ డేట్ అండ్ మంత్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్, మంత్, ఇయర్ ఇస్తేనే అది సబ్మిట్ అవుతుంది. అప్పుడే వాళ్ళు మైలైన్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయగలుగుతారు. కాబట్టి ఎవ్రీ డేటా మన దగ్గర ఒకటి ఉండడం మంచిది. సో మన న్యూ మెంబర్ అప్లికేషన్ కూడా మెంబర్ దగ్గర ఫిల్అప్ చేసుకునేది మనం ఫైల్లో పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సిమిలర్ వే అజెండా అండ్ మినిట్స్ యూ హావ్ టు క్యారీ, దట్ ఈస్ యువర్ బుక్. అండ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అడ్వైజరీ అండ్ RC బై మంత్లీ రిపోర్ట్స్, సెపరేట్ గా డిస్ట్రిక్ట్ గవర్నర్ అడ్వైజరీ మీటింగ్ అంటే జోన్ చైర్పర్సన్ మంత్లీ వన్స్ ఇన్ 3 months కాల్ చేస్తారు. ఆ మీటింగ్ కి మీరు యాజ్ ఎ మెంబర్ అలాంగ్ విత్ యువర్ ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ విల్ బి గోయింగ్. సో మీ ప్రెసిడెంట్ కి ఆపర్చునిటీ దొరికితే అవకాశం అప్పుడప్పుడు మీకు కూడా దొరుకుతుంది. అంటే మీ క్లబ్ ఒక సర్వీస్ యాక్టివిటీ రిపోర్ట్ చెప్పడానికి దానికి ఒక చక్కగా ఒక ఫార్మాట్ తయారు చేసుకొని డిస్ట్రిక్ట్ గవర్నర్ అడ్వైజరీ రిపోర్ట్ కానీ RC బై మంత్లీ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు దానికి కూడా రిపోర్ట్స్ కానీ ఇవన్నీ యూ హావ్ టు కీప్ ఇట్ యాజ్ ఎ కంప్లీట్ ఫైల్ ఫర్ యువర్ రిపోర్ట్స్. అండ్ ఏమేమి మీటింగ్స్ అటెండ్ చేయాలి, రెగ్యులర్ మీటింగ్ కాకుండా అటెండ్ అదర్ మీటింగ్స్ అని చెప్పాను కదా, దట్ ఈస్ లాస్ట్ బిఫోర్ 1 point, అంటే 5th point చెప్పాను మీ అందరికి. అది ఏంటంటే సింపుల్ గా ఫస్ట్ మంత్లీ మీటింగ్ మనందరికి తెలిసినదే, క్లబ్ జనరల్ బాడీ మీటింగ్ అండ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్. కొన్ని క్లబ్స్ లో 2 BOD మీటింగ్, ఒక జనరల్ బాడీ మీటింగ్ జరుగుతారు. కొన్ని క్లబ్ చేసుకొని జరుగుతారు,
జరుగుతాయి. కానీ ఎలా జరిగితే కూడా మీరు కంపల్సరీగా వితౌట్ అబ్సెంటిజం యూ హావ్ టు అటెండ్. మనం మామూలుగా చెప్తాం అన్నమాట, వెన్ యూ ఆర్ టేకింగ్ ద ఓత్, సార్ మీరు జాయింట్ సెక్రటరీని పిలిచి చెప్తాం. ఇప్పుడు మేము సెక్రటరీకి చెప్తాము, ఏదైతే సెక్రటరీకి చెప్తున్నామో ఒకవేళ సెక్రటరీ చేయలేదంటే అవన్నీ మీరు చేయాలని. కానీ ఐ డోంట్ వాంట్ ఎనీ సెక్రటరీ టు గివ్ ఆపర్చునిటీ టు జాయింట్ సెక్రటరీ. దే షుడ్ బి జస్ట్ వాచింగ్ యూ. సో మీరు కంపల్సరీగా మంత్లీ క్లబ్ BOD అండ్ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అవ్వాలి. దిస్ ఇస్ అ మంత్లీ అఫైర్. తర్వాత వస్తే క్వార్టర్లీ అఫైర్. క్వార్టర్లీ అఫైర్ ఏముంటుందండి, బై మంత్లీ మీటింగ్ ఆఫ్ ది కాల్డ్ బై ది జోన్ చైర్పర్సన్, దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్. దీనికి ఏంటంటే, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక్కటే రిపోర్ట్ ఇంటర్నేషనల్ కి జోన్ చైర్మన్ పంపిస్తారు అన్నమాట. అందులో మీ క్లబ్ అటెండెన్స్ ఇస్తారు, మీ క్లబ్ యాక్టివిటీస్ పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా రాస్తారు. కాబట్టి మీరు సెక్రటరీగా కంపల్సరీ యూ హ్యావ్ టు అటెండ్ దిస్ బై మంత్లీ మీటింగ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ గవర్నర్ అడ్వైజరీ మీటింగ్ విచ్ ఇస్ కాండక్టెడ్ బై ది యువర్ జోన్ చైర్పర్సన్. అదేవిధంగా బై మంత్లీ మీటింగ్ ఆఫ్ ది రీజన్ చైర్పర్సన్, మీ యొక్క రీజన్ చైర్పర్సన్ బై మంత్లీ మీటింగ్ కాల్ చేస్తారు. అండ్ మనకి ఎక్కడైనా అవకాశం ఉంటే కనుక, ఇంతకు ముందు గతంలో అంటే నేను జోన్ చైర్మన్ చేసినప్పుడు 2006 and 2007లో ఒక్క జోన్ మీటింగ్ ఒక్క క్లబ్ హోస్ట్ చేస్తారన్నమాట. ఇవాళ రేపు ఆ ప్రాక్టీస్ అనేది చాలా వరకు మా జిల్లాలో కనిపించట్లేదు. ఐ డోంట్ నో అబౌట్ 320E, మా జిల్లాలో చాలా వరకు కనిపించట్లేదు. సో అట్లా ఏమైనా ఛాన్సెస్ ఉంటే కనుక మనం కూడా హోస్ట్ చేయొచ్చు. అంటే హోస్టింగ్ అంటే నథింగ్ అండి, ఒక 4 3s are 12, 4 4s are 16 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి మనము మంచిగా హోస్టింగ్ చేయడం. అంటే ఇవాళ రేపు బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ we don't know when it is going to open, so virtual meeting, so plan for it. అదే విధంగా రీజన్ బై మంత్లీ మీటింగ్ కూడా మీరు అటెండ్ అవ్వాలి. దట్ ఈస్ అబౌట్ ది సెకండ్ పార్ట్. అండ్ థర్డ్ పార్ట్ యాన్యువల్లీ మీరు ఏమేమి మీటింగ్ అటెండ్ అవ్వాలి. మనందరికి తెలుసు, క్లబ్ డిస్ట్రిక్ట్ ఇన్స్టలేషన్, అఫ్ కోర్స్ క్లబ్ ఇన్స్టలేషన్ మనం మస్ట్ అండ్ షుడ్. డిస్ట్రిక్ట్ ఇన్స్టలేషన్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కన్వెన్షన్, మల్టిపుల్ కన్వెన్షన్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కానివ్వండి, లేకపోతే ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు అటెండ్ ఏరియా ఫోరమ్స్, అంటే మన ఇసామి ఏరియా ఫోరం జరుగుతాయి అన్నమాట. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊర్లో జరుగుతాయి. సో అట్లా ఈవెన్ ఇసామి ఫోరం కూడా ఈసారి ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ఢాకా. అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ ఢాకా తర్వాత మనకి విశాఖపట్నంలో ఛాన్స్ ఉంది. సో మనం ఢాకా కూడా ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మనం వర్చువల్ కాకుండా మాన్యువల్గా ఉంటే కనుక అక్కడ వెళ్తే మనం 54 కంట్రీస్ నుంచి మనం మన లయన్స్ లీడర్స్ని మీట్ అవుతాం. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అట్లా యాన్యువల్లీ ఒక్కసారి అయిన ఈవెంట్ అన్ని కూడా మీరు అటెండ్ అవ్వాలి కంపల్సరీ. క్యాబినెట్ ఇన్స్టాలేషన్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ కానీ, మల్టిపుల్ కన్వెన్షన్ కానీ అటెండ్ అవ్వాలి. సిమిలర్ వే రీజన్ మీట్ మనకి సంవత్సరం ఒక్కసారి జరుగుతుంది. యాజ్ అ సెక్రటరీ మనకు ఒక ప్రివిలేజ్ ఉంటుంది. మన ప్రెసిడెంట్ ఒక ఆపర్చునిటీ ఇస్తే కనుక మనం దానికి అక్కడ వెళ్ళి మనం ప్రెజెంట్ చేస్తాము. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ అకేషనల్ మీట్స్ విల్ బి దేర్. కొన్ని అకేషనల్ మీటింగ్ మామూలుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ మీట్స్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ గవర్నర్ మీట్స్ సెక్రటరీస్ అని కొన్ని ఉంటాయి. అట్లనే ఏమైనా ఎప్పుడైనా డిస్ట్రిక్ట్ గవర్నర్ కాల్ చేస్తే కనుక యూ హావ్ టు అటెండ్ దట్ మీటింగ్. అట్లనే గ్యాట్ అండ్ LCAF కాన్క్లేవ్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కడైనా అవకాశం ఉంటే కనుక యూ ఆల్సో కెన్ పార్టిసిపేట్ అలాంగ్ విత్ యువర్ ప్రెసిడెంట్. అండ్ సిమిలర్ వే ఎనీ అదర్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్డ్ బై యువర్ club leaders or your district leaders, especially the zone chairperson or region chairperson, you supposed to attend. So these are all the meetings which you supposed to attend and as a club secretary. Then I am coming to the final slide now. So succession planning మనమంతా కంప్లీట్ చేసాము. కానీ ఎప్పుడు మనం కంప్లీట్ చేసామని మనకి తృప్తి ఉంటుంది. మనం కంప్లీట్ చేసినాక మనం వచ్చే సంవత్సరం మన క్లబ్ సెక్రటరీకి అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేయాలంటే ముందు మనం క్లబ్ లో ఒక ఎలక్షన్ జరగడానికి కమిటీస్ ఉంటాయో అది ఫాలో అప్ చేసుకోవాలి. వీ హావ్ టు అపాయింట్ అ కమిటీ, నామినేషన్ కమిటీ అపాయింట్ చేసుకోవాలి. నామినేషన్ కమిటీ తర్వాత మనము ఏదైతే PSTs PU 101 ఫామ్ పంపించుకొని మన రికార్డ్ ని చక్కగా హ్యాండ్ ఓవర్ చేస్తే that is the succession planning అండి. So I am ready to take any questions. So otherwise I thanks the district 320, especially Prasad garu and also our district governor Mohan Reddy garu for giving me an offer, invited me as a speaker and share my